అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి కృష్ణానదిలో పెను ప్రమాదం తప్పింది. వేదాద్రి మాదిపాడు మధ్య తిరుగుతూ మరమ్మతులకు గురై నది మధ్యలో పడవ నిలిచిపోయింది. ఆ సమయంలో పడవలో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. నది మధ్యలో పడవ ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇక చేపలు పట్టే బోటు సహాయంతో పడవను ఒడ్డుకు చేర్చారు నిర్వాహకులు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, వేదాద్రి కృష్ణా నదిలో పెను ప్రమాదం తప్పింది. ఇక ప్రయాణికులతో వెళ్తున్నటువంటి పడవ ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురైనట్టు తెలుస్తుంది. ఇక చేపలు పట్టి పడవ సహాయంతో ఆ పడవను ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, శివ, ఏదైతే వేదాద్రి నదిలో పడవ ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. సుమారు 30 మందితో కలిపి ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా నది మధ్యలో ఆగిపోవడంతో దాంట్లో ఉన్న ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు అయితే గురయ్యారు. దీంతో కూడా ఒక్కసారిగా కృష్ణా నదిలో వరద ప్రవేశిస్తున్న సమయంలో ఇంజిన్ ఒక్కసారిగా నీటి మధ్యలో మరమ్మతులు గురయ్యి నీటి మధ్యలో ఆగిపోవడంతో సుమారు 30 మంది ప్రయాణికులు కూడా కొంతమేర అయితే భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటు అధికారులు కానివ్వచ్చు, అదే స్థానిక పడవ నిర్వాహకులు కానివ్వచ్చు, అదేవిధంగా కొంతమంది సహాయంతో జాలర్ల సహాయంతో కూడా పడవను ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఏదైతే పడవకు సంబంధించినటువంటి ఇంజిన్ ఒక్కసారిగా నది మధ్యలో మరమ్మతులు గురవడంతో కూడా పడవ ఒక్కసారిగా అక్కడ నదిలో మధ్యలోనే ఆగిపోయింది. దాంతో కూడా వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో పడవ నీరు ఉధృతికి సుమారు 2 కిలోమీటర్ల మేర కూడా ముందుకు కొట్టకపోయింది. అంటే ఇటు పడవలో ఉన్నటువంటి ఎవరైతే పడవ తోలేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వరద ఉధృతి కొంతమేర అయితే మాత్రం సుమారు 2 కిలోమీటర్ల మేర అయితే ముందుకు కొట్టబోయింది. దీంతో కూడా వెంటనే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి జాలర్ల పడవ ఏదైతే ఉందో ఆ పడవ సహాయంతో కూడా ఏదైతే ప్రయాణం చేస్తున్నటువంటి పడవ వద్దకైతే మాత్రం వెళ్లి వీళ్ళని అడ్డుకొని అక్కడ ఉన్నటువంటి పడవకైతే మాత్రం మరమ్మతులు చేసే ప్రయత్నం చేశారు. సుమారు గంట సేపు మాత్రం కూడా ఆ పడవకి మరమ్మతులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీళ్ళు చేసినటువంటి పని కూడా ఫలించకపోవడంతో కూడా చేసేది ఏమీ లేక మరొక పడవని ఆ వెంట పెట్టుకుని ఆ పడవ వద్దకు వెళ్లి దానికి తాడుల సహాయంతో కూడా ఒడ్డుకు చేర్చే ప్రయత్నం అయితే చేశారు. దీంతో కూడా సుమారు నీటిలోనే గంట సేపుకు పైగా కూడా 30 మంది ప్రయాణికులతో ఉన్నటువంటి పడవ నీటి మధ్యలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురైన పరిస్థితి ఉంది. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు కానివ్వచ్చు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వచ్చు, వివిధ శాఖ అధికారులు కూడా తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడంతో కూడా ఒక్కసారిగా అటు ఉన్నటువంటి స్థానికులు కానివ్వచ్చు, వివిధ ప్రయాణికులు కూడా భయాందోళనకు గురి అధికారులపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. సుమారు గత కొన్ని రోజుల క్రితం ఏదైతే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని కూడా అటు ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో కూడా రేత్రి సమయంలో కూడా ఎలాంటి అంటే దీపాలు కానివ్వచ్చు, లైట్లు కూడా లేకుండా కూడా వరద ఉధృతి ఉన్న సమయంలో కూడా ఈ పడవనైతే మాత్రం ప్రయాణాలు సాగించారు. ఆ సమయంలో కూడా ఒకసారి రేత్రి సమయంలో కూడా ఎట్లా ఘటన జరిగినప్పుడు కూడా మరొక పడవను తెచ్చి కూడా వాళ్ళు ఒడ్డుకు తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మరోసారి ఈ రోజు కూడా అలాంటి ఘటన చోటు చేసుకుంది. అయినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి మౌనం పాటించడంపై కూడా దీని వెనకాల ఎంతమంది పెత్తనం ఉందనేది కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఏదైనా ప్రాణాపాయం జరిగిన తర్వాతే అధికారులు ముందుకెళ్లే చేస్తారు తప్ప ప్రమాదం జరగకముందు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి మాత్రం కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. దీంతో కూడా ఈ రోజు జరిగిన పడవ ప్రమాదాన్ని అయితే మాత్రం కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరుగుతూ అందరూ అయితే ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు. కానీ సుమారు 2 గంటల సేపు అయితే మాత్రం కూడా ఇటు వాళ్ళు ఇటు ఒడ్డుకు చేరుతుందా లేదా పడవ ముందుకెళ్తుందా అని చెప్పేసి అయితే మాత్రం కొంతమేర భయాందోళనకు గురయ్యారు. కానీ అక్కడ ఉన్నటువంటి జాలర్లు కానివ్వచ్చు, అదైతే పడవ నిర్వాహకుల సాయంతో కూడా సుమారు 2 పడవలతో కూడా ఆ పడవ వద్దకు చేరుకుని ఆ పడవను ఒడ్డుకు చేర్చి అయితే మాత్రం ప్రాణాలను రక్షించారు. ఏదైతే పడవ మరమ్మతులకు గురైన దాన్ని కూడా
ప్రస్తుతానికైతే మాత్రం నిలుపుదల చేశారు. ఈ పడవ గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇదే పడవను ఉపయోగిస్తారు. కానీ ఆ ఏదైతే ఇంజిన్ ఉందో ఆ ఇంజిన్ కూడా పూర్తిగా ఉపయోగానికి విరుద్ధంగా ఉన్నటువంటి పడవనే వీళ్ళు ఉపయోగించడంతో ఆ ఇంజిన్ ఉపయోగించడం ఇలాంటి ప్రమాదాలు గురైతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ కావాల్సినటువంటి ఎలాంటి అనుమతులు లేకుండా ఇలాంటి పడవలను నిర్వహించడంతో పాటుగా ఏదైతే ప్రజల ప్రాణాలకి ముప్పు తెచ్చే విధంగా వ్యవహరిస్తారని చెప్పేసి మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు అయితే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికైనా కూడా సంబంధించిన అధికారులు స్పందిస్తారా లేదా, ఆ పడవ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు శివ. అయితే బోటు ఆగిపోవడానికి గల కారణం ఏంటి? అలాగే సమయం సందర్భం లేకుండా రాత్రి వేళ కూడా ఈ రకంగా ప్రమాదకరంగా బోట్లు నడపడం పట్ల ప్రజలు ఏం చెప్తున్నారు? ఇంకా అధికారులు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అనుకోవాలి ఈ వ్యవహారం? మనం దీంట్లో ప్రధానంగా ఒకటి గుర్తించాల్సిన విషయం అయితే ఉంది శివ. ప్రధానంగా ఏదైతే పడవ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అధికారులకు ముడుపులు పెద్ద ఎత్తున చెల్లిస్తున్నారు అని చెప్పేసి మాత్రం కూడా మనకి స్థానికంగా పెద్ద ఎత్తున మాత్రం అయితే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణల వల్లనే అధికారులు కూడా ఎక్కడా కూడా ఈ పడవ నిర్వాహకులపై అయితే మాత్రం చర్యలు తీసుకోవట్లేదు చెప్పేసి అయితే మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైతే రైతు సమయం కానివ్వచ్చు, అదేవిధంగా పడవకి ఎలాంటి అనుమతులు లేకుండా కూడా ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నా కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవటమే దీనికి ప్రధాన కారణంగా కూడా మనం తీసుకోవచ్చు. ఏదైతే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతుందంటానికి కారణం అధికారుల నిర్లక్ష్యమే అని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చేస్తున్నట్లయితే మాత్రం కూడా అధికారులు చెప్తున్న ప్రకారం ఏదైతే ఉందో మాత్రం ఇటు వేదాద్రి మీద నుంచి అటేపోయినటువంటి ఆ గ్రామానికి, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మాదిపాడు గ్రామానికి వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్లు వెళ్లి తిరగాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇటు నుంచి వెళ్తే మాత్రం 1/2 కిలోమీటర్లు అయితే మాత్రం మీద చేరిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే 30 కిలోమీటర్ దూరాన్ని తగ్గించేందుకే ఈ పడవను ఉపయోగించి వెళ్తున్నారు. కానీ ఈ పడవ నిర్వాహకులు కూడా ఒక్కొక్క మనిషికి 50 రూపాయల నుంచి 100 రూపాయలు కూడా అనాథరైజ్డ్ గా మాత్రం అయితే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి డబ్బులు వసూలు చేయటం వల్లనే కూడా కొంతమంది ఏదైతే సుమారు 30 కిలోమీటర్ తిరిగి వెళ్ళలేని పరిస్థితుల్లోనే వీళ్ళు 50 రూపాయలతోనే వెళ్లిపోతుంది, ఈజీగా వెళ్లిపోతున్నామని చెప్పేసి మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానివ్వచ్చు, నిత్యం కూలి పనులకు వెళ్ళేటువంటి ప్రజానికం కూడా తొందరగా వెళ్లే ఆలోచనలతోనే ఇలాంటి పడవలు ఉపయోగిస్తున్నారు. కానీ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే కనుక ఎలాంటి ప్రాణ నష్టం జరిగింది అనేది మాత్రం ఒక్కసారి మనం ఊహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ కేవలం ఇక్కడ దీనికి సంబంధించిన అధికారులు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయకపోవడం, అంటే ఎట్లాంటి బోట్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా కనీసం జాగ్రత్తలు, అంటే కనీసం బోట్లో ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి లైఫ్ జాకెట్లు కానివ్వచ్చు, వివిధ ప్రమాదాలు నియంత్రణకు ఉపయోగించవలసినటువంటి సేఫ్టీ మెజర్స్ ను కూడా ఉపయోగించకపోవడానికి కూడా దీంట్లో ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ కూడా అధికారుల్లో కూడా ఎలాంటి చలనం లేదని చెప్పుకొని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీంట్లోనే ఇప్పటికైనా కూడా ఇలాంటి ఘటన మరొకటి జరగకుండా, అంటే ఎలాంటి ప్రాణాలు నష్టం వాటిల్లకుండా ముందే అధికారులు చర్యలు తీసుకోవాల్సిన పద్ధతి ఎంతైనా ఉంది. కానీ ఈ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరిగితే కనుక అప్పుడు అడావుడి చేస్తారే తప్ప ముందుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే అధికారుల నిర్లక్ష్యానికి కూడా స్థానికులు పెద్ద ఎత్తున మండిపడుతున్న సందర్భం అయితే ఉంది. ఏదైతే వేదాద్రి గ్రామానికి సంబంధించిన కొంతమంది ఆ స్థానికులు ఎన్నిసార్లు అధికారులకు మొర పెట్టుకున్నా కూడా వాళ్ళ ముడుపులు వాళ్ళు తీసుకుని నిర్లక్ష్యానికి గురవుతున్నారు అనేది మాత్రం కూడా ఆ గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున మాత్రం ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు శివ. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరుతుందో కూడా అందరూ ఒక్కసారిగా ఊపిరి, కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతోనే కానీ ప్రమాదం అయితే మాత్రం పెద్ద ఎత్తునే కూడా అక్కడ చోటు చేసుకుందని చెప్పేసి అయితే కూడా మనం చెప్పుకోవచ్చు కూడా చెప్పా. ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.